వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. ఎంతో మందిని బలి తీసుకుంటూ కుటుంబాలని చిన్నాభిన్నం చేస్తున్నాయి. అనాలోచితంగా చేసే తప్పులకి అభంశుభం తెలియని బిడ్డలు అనాథలుగా మారిపోతున్నారు. నువ్వంటే ఇష్టమని వివాహితకి దగ్గరయ్యాడు ఓ యువకుడు. ఆమె కాదు అనేసరికి తట్టుకోలేకపోయాడు. కత్తితో 17 సార్లు పొడిచి చంపేసి ఆ తర్వాత సీన్ నుంచి ఎస్కేప్ అయ్యాడు. బట్ కాకీలు ఎంట్రీ ఇచ్చాక వాడి పాపం పండింది. ఈమె పేరు హరిణి, ఇతను దేశగౌడ. 2012లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు ఇరువురు. వీళ్ళకి 2 కుమార్తెలు. బెంగళూరులోని కెంగేరిలో ఉండేవాళ్ళు. చాలా హ్యాపీ ఫ్యామిలీ. బాధ్యతలు ఇవన్నీ హరిణి జీవితంలో భాగమయ్యాయి. అయితే సాఫీగా సాగుతున్న సంసారంలోకి 3 ఏళ్ల క్రితం యశస్ ఎంట్రీ ఇచ్చాడు. ఇగో ఇతగాడే యశస్, సాఫ్ట్వేర్ ఉద్యోగి. జాతరలో ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా హరిణికి పరిచయం అయ్యాడు. అయితే ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. తరచుగా యశస్ ను కలుస్తూ తన సంసార జీవితాన్ని పక్కన పెడుతూ వచ్చింది హరిణి. ఈ విషయం భర్తకు తెలియడంతో మందలించాడు. పద్ధతి మార్చుకోవాలని సూచించాడు. అయినా మారకపోవడంతో అత్తమామలకు వివరించాడు. ఈ క్రమంలోనే తన తప్పును తెలుసుకున్న హరిణి యశస్ ను కలవడం మానేసింది. గతంలోలా జీవితాన్ని సంతోషంగా గడపాలని నిర్ణయించుకుంది. అయితే అనుకోకుండా మళ్లీ టచ్ లోకి వచ్చిన యశస్ చివరిసారిగా కలుద్దామని హరిణిని అడిగాడు. ముందుగా ఆమె అంగీకరించలేదు. బలవంతం చేసేసరికి సరే అని ఒప్పుకుంది. ఈ నెల 6వ తేదీన ఓ హోటల్లో వీరిద్దరూ కలుసుకున్నారు. ఇకపై తనతోనే ఉండాలని, భర్త పిల్లల్ని వదిలేయాలని హరిణి ముందు యశస్ ఓ ప్రపోజల్ పెట్టాడు. దానికి ససేమిరా అని హరిణి తేల్చి చెప్పేయడంతో ఆగ్రహంతో రగిలిపోయాడు యశస్. అయితే తన వెంట తెచ్చుకున్న కత్తితో 17 సార్లు పొడిచి అతి కిరాతకంగా చంపేశాడు. ఆ తర్వాత స్పాట్ నుంచి పరారయ్యాడు. హరిణి హత్య కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు వేరువేరు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే 2 రోజులుగా తప్పించుకుని తిరుగుతున్న యశస్ నిన్న అరెస్ట్ అయ్యాడు. వివాహేతర సంబంధం తెంచుకోవడం ఇష్టం లేకే హరిణిని చంపేసినట్టు పోలీసుల విచారణలో అంగీకరించాడు యశస్. టోటల్ సీన్ చూస్తే ఓ వ్యక్తి స్వార్థం, క్షణికావేశం ఇప్పుడు పిల్లలకు తల్లి లేకుండా చేసింది. ఇలాంటి వాడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది బాధిత కుటుంబం.